శ్రీ మాత్రే నమః వారాహిదేవి నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చెప్పబోయేది వచ్చేసి మంత్రం కాదండి, స్విచ్ వర్డ్. మనం యూనివర్స్కి చెప్పుకునేటువంటి స్విచ్ వర్డ్ అంటే విశ్వానికి ఆ భగవంతుడు మనకిచ్చిన దానికి మనం భగవంతునికి థ్యాంక్స్ చెప్పుకోవటం అన్నమాట. అయితే దేని గురించి చెప్పుకోవాలి, ఎందుకు చెప్తున్నాము అంటే కనుక చాలామంది ఇళ్ళల్లో 100కి 90 మందికి భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. అవి కొంతమందికి ఎక్కువగా ఉన్నప్పుడు విడిపోవటం కారణం. అంటే విడిపోయి ఆడపిల్ల పుట్టిందని, లేదా కట్నం తీసుకురాలేదని, ఇంకా ఏదైనా సరే ఒకదానికి ఒకటిగా ఎక్కువగా అయిపోయి చాలామంది భార్యాభర్తలు విడివిడిగా ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కనుక ఇప్పుడు చెప్పబోయే స్విచ్ వర్డ్ని ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల కూడా 28 సార్లు జపించాలండి. స్విచ్ వర్డ్స్ ఎప్పుడైనా సరే 28 టైమ్స్ జపించాలి. లేదంటే ఎక్కువ సార్లు జపించినా ఇంకా ఫలితం ఎక్కువగా ఉంటుంది, తొందరగా నెరవేరుతుంది. మినిమం అని ఎందుకన్నానంటే అంతకన్నా తక్కువ కాకూడదు, ఎక్కువగానే జపించుకోవాలి. దానికోసమని ఇలా చెప్పడం జరిగింది. దానికన్నా కూడా ఒక చిన్న విన్నపం అండి, తప్పుగా అనుకోవద్దు. ఎప్పుడైనా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు భార్యాభర్తల్లో ఇద్దరిది తెలిసి తెలియని పొరపాటు అనేది ఉండటం వల్లనే సమస్యలు వస్తాయి. కాబట్టి ఒకరు మాట్లాడినప్పుడు అరిసినప్పుడు రెండో వాళ్ళు కాసేపైనా కొద్దిగా ప్రశాంతంగా ఉన్నట్లయితే ఆ సమస్య అంతటితో తీరిపోతుంది. అలాగే అందరికీ అలా జరగాలని లేదండి. చాలామంది కొంత ఇబ్బందిగా మాట్లాడేవాళ్ళు, ఇంకా చేయి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని మనం మార్చలేము, అనలేము కదా. కానీ వాళ్ళని సైతం మార్చే శక్తి మన యూనివర్స్కి అయితే ఉందండి. దానికోసం అయితే ఇప్పుడు ఈ స్విచ్ వర్డ్ని చెప్పడం జరిగింది. ఏమి లేదండి, మీరు ఎక్కడున్నా, లేదు విడిపోయి ఉన్నారు, ఇంట్లో ఉండి మాట్లాడుకోవట్లేదు అనుకున్న వాళ్ళైతే కనుక కనెక్ట్ అనే స్విచ్ వర్డ్ని 28 టైమ్స్ జపించండి. తొందరగా ఇద్దరు కలిసిపోతారనమాట. భార్యాభర్తలు ఒకరికొకళ్ళు మాట్లాడుకోవటం మంచిగా జరుగుతుంది. అలా కూడా కాకుండా చాలా దూరంగా ఉన్నామండి, ఒకళ్ళు ఒక చోట ఇంకొకళ్ళు ఇంకొక చోట అనుకునే వాళ్ళైతే ఈ స్విచ్ వర్డ్ని 3 పూటల 28 టైమ్స్ చాట్ చేయండి. అలా చెప్పుకోవటం వలన మీ సమస్య అనేది తీరుతుంది. ఏది కూడా ఒక్కరోజు 2 రోజుల్లో జరగదండి. కాబట్టి ప్రశాంతంగా కూర్చొని యూనివర్స్కి మా భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోయాయి, మేమిద్దరము కలిసి ఉన్నాము, థ్యాంక్ యూ యూనివర్స్, మన సమస్యని అయిపోయింది, థ్యాంక్స్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము అన్నట్లుగా ఎప్పుడైనా ప్రజెంటేషన్లో చెప్పుకోవాలండి. తర్వాత మంత్రాన్ని చాట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తాను, అలాగే చదివి వినిపిస్తానండి. ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ప్యూర్జ్ కాన్ఫెస్ టుగెదర్, ప్యూర్జ్ కాన్ఫెస్ టుగెదర్, ప్యూర్జ్ కాన్ఫెస్ టుగెదర్. చాలా సింపుల్గా ఉంటుందండి. అయినా అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా ఎలాంటి సమస్యలతో విడిపోయిన భార్యాభర్తలైనా తిరిగి మళ్ళీ కలుసుకొని సంతోషంగా గడపడానికి మంచి స్విచ్ వర్డ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్వస్తి.